అంటే రాత్రి చాలా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. జరుపుకునే వేడుకలు ముగిసిన తర్వాత తీవ్ర విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తగిలి 5గురు చనిపోవడంతో ఈ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం నేను కృష్ణ యాదవ్ అనే యువకుడి ఇంట్లో ఉన్నాను. అతను కూడా మృతి చెందడం జరిగింది. తన పెళ్లి కాలేదు, యువకుడు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటూ ఉంటాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తారు. ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆయన తండ్రి ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. కృష్ణ యాదవ్ తండ్రి, ఏం జరిగిందండి రాత్రి అసలు? మాది రామంతపురి యాగ సంఘంలో అదే శ్రీకృష్ణ జన్మాష్టమి మేము జరుపుకుంటాం యాగ సంఘంలో. అంత మంచి ఇట్లా అదే ఇట్లా ఊరేగింపు తీస్తాం కదా, ఇట్లా మా ఊరు మటుకు తీసుకొని సంఘం దగ్గర పోయే టైంకి పోతున్నాం. అయితే వాన బాగా కొట్టింది, అందరూ ఆగిపోయారు. అయిపోయినప్పుడు అది అక్కడ పైన పోయి ఎప్పుడు దిగిందో మాకు తెలియదు. స్టోర్ అది కింద వీలు ట్రాలీ పోతాగా అక్కడ బండి ఏది బాగా ట్రబుల్ ఇచ్చినాయి. ఈ 5-6 మంది కలిసి దాన్ని నూకుతురు. ఆ వేరు దానికి దాకే అది అదే ఆ షార్ట్ సర్క్యూట్స్తోని ఈ 5-6 మంది ఎవరైతే నూకుతురో 5-6 మంది చనిపోయారు సార్. బండి చుట్టూ కలిపి 10 మంది సార్. ఆ కల్మలో మా పక్కన ఉన్నారు, వాన వస్తుంది. ఈ 5 మంది ఇక అది నూకు అంటే ఇక వెళ్దామని అయిపోయింది. జస్ట్ వాళ్ళ గేటుకి ఫర్లాంగ్ ఇస్టాండు. ఇక నూకేది ఇందాక నూకే చెప్పి ఆ వేరు తాకంలో ఈ 5-6 మంది చనిపోతారు. మా కొడుకు ఇది విఎన్టీ సార్. మాకు పాల వ్యాపారం ఉంది. మాకు ఇవే సార్ మేము చేసుకునేది. నాకు ఒకడు అబ్బాయి సార్, ఒకడు అబ్బాయి ఒకడు అమ్మాయి. ఇప్పుడు మా అబ్బాయి మీద ఆధారం సార్. మాకు జాబ్లా లేదు, మాకు మేము చేయమేస్తుంది. ఇది ఏది ఆ పాలంకి బతకాలంతే. మాకు మా అబ్బాయి ఉన్న అబ్బాయి ఇక అంత ఇంత మెలగిస్తుండే వచ్చి కూడా అక్కడే లేదు సార్. మాకేమో సార్ ఉన్న ఒక్క కొడుకుని తీసుకొని పోయిండ్రు. అయ్యా మాకు ఇంట్లో పెద్ద పులే తిక్కు లేకుండా పోయింది. అయ్యా నాకున్న ఒక్క బంగారమే వాయే నా ఇంటి నుంచి. అయ్యా డాడీ అనుకుంటూ ఉంటుండే. మా ఇల్లంతా చిన్న పోయేటట్టు చేసిండు. అయ్యా నా ఉన్న ఒక్క కొడుకుని పోయినట్టు అయ్యింది. నా ఇల్లంతా చిన్న పోయి చేసిండు. మన పిచ్చోళ్ళలాగా కూర్చోబెడుతుండ. అమ్మా అమ్మ ఎక్కడని చెప్పాలి మేము. 12:30కి వచ్చి డాడీని తొలకొస్తాను పోయిండు. అమ్మా ఇంత పండుగ పెడతాడని నేను అనుకోలేను. డాడీని తీసుకొస్తానని పానాన్ని తెచ్చుకుంటాడని నేను అనుకోలేను. అయితే కృష్ణ యాదవ్ ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేడుకలన్నీ ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ముగిసిన తర్వాత ఏదైతే ట్రాలీ వారికి సంబంధించి మీరున్నారా? రాత్రి ఉన్నామండి. రాత్రి ఏమైపోయిందనంటే అంత అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా అయిపోయింది. అది బండి ఆగిపోవడం జరిగినప్పుడు ఏం చేసినంటే బండి అందరు కలిసి వాన పడుతుంది కానీ అందరూ మన క్రౌడ్ అంతా పక్కకు జరిగిపోయారు. అయితే క్రౌడ్ పక్కకు జరిగిపోయినాక ఒక 10 మంది ఆ వెహికల్ అనేది మూవ్ చేసుకుంటూ పోయారు. బండి అయిపోయింది కాబట్టి మూవ్ చేసుకుంటూ పోయారు. అసలు అప్పుడు ఎప్పుడు అయిపోయిందో తెలియదు. కరెంటు వైర్ అనేది తెగి ఆల్రెడీ లట్కాన్స్తుంది. ఆ బండి ఎప్పుడైతే మనం మూవ్ చేసినామో ఆ బండికి తగిలి బండి చుట్టుముట్టు ఎంతమంది అయితే దాన్ని తోస్తారో అందరూ స్పాట్లో అప్పటిదప్పుడే అవుట్ అయిపోయారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది. ఎట్లుంటుండే అమ్మ? చాలా మంచిగా ఉంటుండే అన్న. చాలా మంచిగా మాట్లాడి మొన్న రాఖీల పండుగ రాఖీలు కట్టుకుంటూ అంత మంచిగా అక్క బావురని అందరితో మంచిగా ఉంటుండే. ఇవాళ ఇట్లా చేసాడు అనుకోలే మేము. షార్ట్ వచ్చి పోయాడు. ఇలా మా తమ్ముడు మాటలు ఏం లేదు. ఎట్లా బాధపడ్డాడు. పెళ్లి చేసి 2 నెలలు కూడా కాలేదు. ఇంత బాధ చేసిండు. మంచిగా ఉండే. ఇంత పని చేసాడు అనుకోలే మేము. మా మడతలు ఆగమైపోయింది. పాలు అమ్ముకొని బతకాలి, వాళ్ళు ఏం చేసేది లేదు. ఇలా ఇంత చేసాడు అనుకోలే అన్న. మిమ్మల్ని అందరి మొత్తం మాకు ఇలా ఇంత ఆగా చేసాడు అనుకోలే. అడిగే వస్తున్నానగానే చాలా భారీ ఉండే. మాకు తమ్ముడు కొడుకు ఇప్పుడు మంచిగా అది చేసుకుందామనే సమయానికి ఇట్లా అయిపోయింది. చాలా బాగుండే. మొన్న రాఖీల పండుగ వాళ్ళ చెల్లె పెళ్ళి ఒక 3 నెలలు కూడా కాలేదు, పెళ్ళి అయిపోయింది. మంచిగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాయన పాలకు పోమని రోజు తోలిస్తాడు కూడా. ఇవ్వాలని రాత్రి ఎక్కడో చెప్పిపోయిండు. మంచిగా చెప్పి డాడీని తోలుకొస్తాను పోయిండు. షార్ట్ వచ్చి పోయిండు. మేము ఇంత మంచి చేసాడు అనుకోలేదు. యాదవ్కి సంబంధించి వాళ్ళ బంధువులు చాలా మంది వచ్చారు. నా మన్మడు ఆయన మన్మడు మంచిగా ఉంటాడు బిడ్డ. ఏడుగోడు ఎక్కడ ఓడు వాళ్ళ పాల దందేం వాళ్ళ లెక్కల వాళ్ళ దగ్గరికి పోతాడు వస్తాడు ఉంటాడు. ఇంటనే
రాత్రి మాట్లాడిరా పోయేటప్పుడు మీరు కూడా వేరే అక్కడికి అంటే నాకు ముగ్గురు కొడుకులు కదా గాడ ఈడ ఉంటా ఒకసారి నీ పోయేటప్పుడు వాళ్ళు ఓని అని ఊకుంటా నాకు చేతనైతే లేదు అని దాకాన కురికినీటి దాకాన పోయి వచ్చి కూర్చున్న బిడ్డ అంతే. నేను ఈ పిల్లలకు రాఖీలు కట్టిండు అవి ఆ రాఖీలు కట్టిపించుకుండు అన్ని పిల్లలతో 5 అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఆడొక్కడే మొన్న చెల్లెళ్ళు వచ్చిర్రు అని రాఖీలు కట్టిపించుకుని 5 కూర్చుండబెట్టుకుండు. అన్నం కూడా తిన్నాడు. పిల్లలతో నాలుగు వెనక సీరుకొచ్చి బిడ్డ నాయ్యా నా మనమ నాకు దొరకపోయేటోడు ఆయన పోయిండు బిడ్డ నాయ్యా నాయా. తీవ్ర విషాదం నెలకొంది. బంధువులందరూ వచ్చిర్రు. ఒక్కనాగర్ కొడుకు కృష్ణ యాదవ్ చెల్లె పెళ్ళి అయ్యి కూడా 3 నెలలే అవుతుంది. తర్వాత కొడుకు ప్రయోజకుడయ్యాడు. ఆయనకు కూడా పెళ్లి చూస్తున్నామని అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడంతో అందరూ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మొత్తం 5 చనిపోయారు. ఇంకా 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అతను కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగతా వారంతా దాదాపు 20 మంది వరకు కూడా చుట్టూ ఉన్నారు. మెయిన్గా ఏదైతే ట్రాలీ పట్టుకున్న వారు ఉన్నారో వారికి మాత్రం అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. అక్కడ స్పాట్లో జరిగిన తర్వాత అందరూ బతికించే ప్రయత్నం సిపిఆర్ చేశారు, కానీ బతకలేదు అని చెప్తున్నారు. మీరేమవుతారు కృష్ణకి? నేను తాతనే. ఇట్లా మీరు ఉన్నారా రాత్రి? నేను ఎక్కడ లేను, అక్కడ లేను. పూజ అయితే అప్పుడు వెళ్ళొచ్చినాను, నేను లేను అక్కడ. అయితే కృష్ణ యాదవ్ రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి 12:30కి వాళ్ళ నాన్న రాకపోవడం, వర్షం పడుతుండడంతో తీసుకొద్దామని వెళ్ళి అక్కడ ఆ ట్రాలీని నూకుతూ ఉండడంతో గమనించి తాను కూడా బయటికి అది దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ తీవ్ర విషాదం నెలకొంది. 5 కుటుంబాల్లో తెల్లారిసరికి వేడుకలు ముగిసి అందరి ఇంటికి మరికొద్ది సేపట్లో వస్తున్నారు అనుకున్న సమయంలో ఈ కరెంట్ షాక్ కొట్టడం, 5 చనిపోవడం. అందులో కృష్ణ యాదవ్ చాలా చిన్న యువకుడు, 24 సంవత్సరాల యువకుడు, ఒక్కగా కొడుకు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా చేతికెదిగిన కొడుకు హఠాత్తుగా వెళ్ళిపోవడం వారు తట్టుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళని ఓదార్చే ప్రయత్నం కుటుంబ సభ్యులు చేస్తున్నా కూడా ఎలాంటి వాళ్ళ ఓదార్చే ప్రయత్నం చేసినా తట్టుకోలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.